సినీ పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతున్నారా, బెదిరిస్తున్నారా? ఎందుకు సినీ పరిశ్రమ బయటికి రావట్లేదు? అసలు సినిమా పరిశ్రమ ఓకే, సినిమా పరిశ్రమలో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, నేనే దాన్ని తప్పనట్లే. ఏ పార్టీ ఇష్టం అంటే, ఇప్పుడు నాకు ఇంతకుముందు వైసీపీ ఇష్టం, నేను చేసా. ఇప్పుడు నాకు టీడీపీ ఇష్టం, నేను టీడీపీ సపోర్ట్ చేస్తున్నా. నేనేమంటున్నానంటే, పోసాని కృష్ణమురళి గారు వైసీపీ ఇష్టం, వైసీపీ స్పోక్స్ పర్సన్ అండ్ ఎఫ్డీసీ చైర్మన్, ఆయన గవర్నమెంట్ జీతం తీసుకుంటూ మొత్తం సినిమాలు తిడుతూనే ఉంటాడు, టీడీపీని తిడుతూనే ఉంటాడు. ఆయనకు తిట్టడానికే ఒక పోస్ట్ ఇచ్చారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని తిట్టమని ఒక పోస్ట్ ఇచ్చారు. అదే ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. అలాగే ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎందుకు మీరు భయపడుతూ బయటికి రావట్లేదు? ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకార్యంలోకి వెళ్ళిపోయింది. మనం సినిమాలు, రేపు రాబోయే సినిమాలు, మన సినిమాలు కానీ, అభివృద్ధి కానీ, షూటింగ్స్ కానీ, రేపు మన సినిమాలు ఆడాలన్నా 67% అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ సినిమా ఫీల్డ్ని, ఇండస్ట్రీని లాగొద్దు అని. నేను ఇండస్ట్రీని లాగట్లా. ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు కంపల్సరీ రావాలి. ఇప్పటికీ కూడా పరిశ్రమకి చంద్రబాబు నాయుడు గారు అంటే 99% ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కూటమి రావాలని దేవుని మొక్కుకుంటున్నారు. అందరూ కూడా ఇండివిజువల్గా, ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారే తప్ప, ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ అభివృద్ధి చెందుతుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ అభివృద్ధి చెందుతుంది, బీజేపీ మోడీ గారు వస్తే ఈ అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఇండస్ట్రీ కూడా ఇది దెబ్బ తగులుతుంది అని మీరు ఒక్కసారి దయచేసి సినిమా హీరోలు కానీ, మీకు అభిమానం ఉన్న, కూటమికి అభిమానం ఉంటే కూటమికి అభిమానం ఉన్న హీరోలు కానీ ఇప్పుడైనా టైము దగ్గర పడి దయచేసి వచ్చి సపోర్ట్ చేయండి. అందరూ కూడా సినిమా మహాకూటమి రావాలని, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం అవ్వాలని. ఎందుకంటే అంధకార్యంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో మళ్ళా గవర్నమెంట్ రావాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మహాకూటమిని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు కొంతగా తెలిసినట్టు కొంతమంది పోసాని కృష్ణమురళి గారు, మరి ఆయన మాట్లాడుతున్న బెదిరింపు ధోరణిలు, అలాగే కొంతమంది సినిమా వాళ్ళు వచ్చి ఎవరు వెళ్తే రేపు ఉదయం సినిమా టికెట్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఆ బెదిరిస్తున్నారు అనేది కూడా మాకు తెలిసింది. కొంతమంది ఒక సినిమా సమాచార తరపు నుంచి కొంతమంది కూడా. కానీ ఒకటే చెప్తున్నా, భయపడేది లేదు, బెదిరేది లేదు, అది లేదు. సినిమా ఫీల్డ్ మనం బతికేది ఒక్కరోజైనా సరే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బయటకు వచ్చి సపోర్ట్ చేయండి, కూటమిని గెలిపించమనండి. మన రాష్ట్రాన్ని, మన పుట్టిన గడ్డని మనం కాపాడుకుందాం, పుట్టిన గడ్డని నిలబెట్టుకుందాం రండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఊళ్ళో, మీ చేతుల్లో ఎన్ఆర్ఎస్ ఎంతమంది వచ్చారు, అమెరికా నుంచి ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు, ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో వచ్చి మా మహాకూటమికి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, మహాకూటమిని గెలిపించండి, మన అమరావతిని అభివృద్ధి చేయండి, అమరావతి రాజధాని కావాలంటే మీరు ఓటేయండి అని ఎన్ఆర్ఎస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ చేస్తున్న సపోర్ట్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి పల్లెలో ప్రతి ఎన్ఆర్ఏ ఉన్నారు. అలాంటిది మన పక్క రాష్ట్రంలో మనం ఉండి కూడా వెళ్ళకపోతున్నామంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. దయచేసి మీకు అభిమానం ఉంది, ఆలోచన ఉంది, దయచేసి ఇండైరెక్ట్గా వద్దు, డైరెక్ట్గా సపోర్ట్ చేయండి. హీరోలందరికీ నా రిక్వెస్ట్, జూనియర్ ఎన్టీఆర్ గారికి అందరికీ నా రిక్వెస్ట్, ఒక్కసారి నేను చేతులు జోడించి అడుగుతున్నా, మన రాష్ట్రం బాగుండాలి కనుక మన రాష్ట్రం నిలబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాకూడదు. ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అమ్మనా బూతులు తిట్టిస్తూ మన తల్లుల్ని, మన ఫ్యామిలీస్ని కూడా అడ్డమ తిట్టించుకోవాలంటే ఈయన గవర్నమెంట్ రావాలి. ఈయన బెదిరింపులు చేసి కేసులు పెట్టాలంటే ఈయన గవర్నమెంట్ రావాలి. మరి మన రాష్ట్రం బాగుండాలి, మన సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, మన అందరం బాగుండాలి, అక్కడ మన అక్క చెల్లెలు బాగుండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మహాకూటమి రావాలి. కనుక మన దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ చేతనైన దాకా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మీరు ట్విట్టర్లోని కానీ ఇంకోటి కానీ వేసి మీరు సపోర్ట్ చేస్తారనేది నా మనవి. కానీ దయచేసి ఇండైరెక్ట్గా చేయొద్దు, డైరెక్ట్గా సపోర్ట్ చేయండి అంటూ ఈరోజు సినిమా ఫీల్డ్ నుంచి చాలామంది వస్తారని ఆశిస్తూ ఉన్నాను. కనుక మెగా ఫ్యామిలీ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వస్తున్నారు. పిఠాపురమే కాదు, అందరూ కూడా అన్ని మొత్తం రాష్ట్రం అంతా కూటమి రావాలని
కోరుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారణ చాలా చాలా అద్దానంగా ఉంది. ఎందుకంటే మొన్న పోసాని కృష్ణమూర్తి ఒక మాట అంటాడు, చంద్రబాబు నాయుడు గారంట నిన్ను చంపేస్తానని చెప్పాడంట. ఈ అబద్ధాలు కోరు చెప్తున్నాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానంటే మోడీ గారికి కనబడట్లేదా, అమిత్ షా గారికి కనబడట్లేదా అంటాడు ఈ అబద్ధాల కోరు. నేను ఈ అబద్ధాల కోరుకు ఒకటే చెప్తున్నా, ఏదేదో మన కూర్చొని ఒక టీవీలో చెప్పుకొచ్చాడు, ఏదేదో చెప్పుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో నువ్వు చెప్పు. నువ్వు చెప్పగలవా? నీకు ధైర్యం ఉందా? కోడికత్తి కేసు ఏమైందో నువ్వు చెప్పగలవా? గులకరాయి కేసు ఏమైందో నువ్వు చెప్పగలవా? రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టి రాష్ట్రాన్ని దాచుకోవడం తప్ప మీకు ఏమైనా తెలుసా? విశాఖపట్నంలో మీరు భూములు కాజేసింది వాస్తవం కాదా? మరి విజయసాయి రెడ్డి గారు ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ నెల్లూరు వెళ్ళిపోయారు? ఈసారి ఆయన ఓడిపోతున్నాడు ఖాయం, మళ్ళీ వెళ్ళిపోతాడు ఢిల్లీలో. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి నేను రాజ్యసభలో మళ్ళీ చక్రం తిప్పుతాను. ఒక్కసారైనా బీజేపీ వాళ్ళు ఒక్క మాట అన్నారా? ఎందుకంటే బీజేపీలో దోస్తీ కావాలి. బేల్ వచ్చిందని చెప్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కోసం వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు రోడ్డు మీద అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. సమాధానం చెప్పక పైన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నానని చెప్తాడు. ఇది ఒక ఆడపిల్ల కోసం మీరు మాట్లాడే, ఒక చీరల కోసం వాటి కోసం మాట్లాడే పద్ధతి ఒక సీఎంగా? దీనికోసం మాట్లాడితే సొంత చెల్లెల మీద ఆ మాత్రం అసభ్యంగా మాట్లాడుతుంటే పొన్నవ సుధాకర్ రెడ్డి గారు ఒక మాటలు మాట్లాడతారు. ఆ చెల్లెలనే కాపాడుకోలేని, చెల్లెలకే సెక్యూరిటీ లేని వ్యక్తి మొత్తం రాష్ట్ర 5 కోట్ల మంది జనాలకు ఏం సెక్యూరిటీ ఇస్తాడు ఈయన? ఆ చెల్లెలకి ఏం మర్యాద ఇస్తాడు ఈయన? ఆ అక్కలకి అమ్మలకి ఏం మర్యాద ఇస్తాడు ఈయన? 65 లక్షల మందికి నేను టింగ్ వేస్తానని చెప్తున్నాడు. మరి 4,35,00,000 మందిని నడి రోడ్డు మీద వదిలేసావా అని అడుగుతున్నా నేను. 4,35,00,000 మంది, మీ ట్యాక్స్ ప్లేయర్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, వాళ్ళందరికీ 1,200 సిలిండర్ ఇస్తావు, 80 రూపాయలు కేజీ బియ్యం ఇస్తావు, పెట్రోల్ 110 రూపాయలు ఇస్తావు, డీజిల్ 100 రూపాయలు ఇస్తావు, పప్పు 250 రూపాయలు ఇస్తావు, రోడ్డు ట్యాక్స్ వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు పెంచుతావు, మీ ట్యాక్స్ వచ్చి ఆ ట్యాక్స్ ఇంకోలాగా పెంచుతావు. తక్కువ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? కరెంటు బిల్లు వచ్చి నీకు ఇంతకుముందు 1000 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 4,000. ఏంటంటే ఈడీ ఛార్జ్ అంట, తర్వాత బొగ్గు ఛార్జ్ అంట, సర్చ్ ఛార్జెస్ అంట. ఈ రెండు కలిపి ఏ దాంట్లోనే చూడండి 100 రూపాయలకి 45 రూపాయలు అదే ఉంటుంది. అంటే 100 రూపీస్కి అంటే 45% మనకు పెనాల్టీ వేస్తున్నాడు. ఆ పెనాల్టీ అంటే అప్పు తెచ్చాడంటే ఆ అప్పు మన మీద వేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలకు కనబడట్లేదు. మీ కొడుకు అదే చెప్తున్నారు, 3,000 పెన్షన్ ఇస్తే మీ కొడుకు నిరుద్యోగం ఖాళీగా ఉంటే ఆ 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి కొడుకుని రోడ్డు మీద పెట్టుకుని ఖాళీగా ఉంచుకుంటే కరెక్టా? రేపు ఉద్యోగాలు రావాలి అంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే, సినీ పరిశ్రమలు రావాలి అంటే, రేపు తరలి వెళ్ళాలి అంటే విశాఖపట్నంలో భర్త లాంటి వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒక గీతం యూనివర్సిటీ చైర్మన్గా, ఒక నందమూరి బాలకృష్ణ గారి చిన్నల్లుడిగా, ఒక పారిశ్రామిక వ్యక్తిగా, యువకుడిగా మన కోసం అమెరికన్ కాన్సులేట్ కావాలన్నా, రేపు సినీ పరిశ్రమ తరలి రావాలన్నా, యువతలకు ఉద్యోగాలు రావాలన్నా ఆయనకి మనం గెలిపించాలి. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారికి బొత్స ఫ్యామిలీకి అని ఎంఈవి సత్యనారాయణ గారికి విశాఖపట్నం కూడా రాసి ఇచ్చేశారు. ఆయన రాకముందే మున్సిపల్ మినిస్టర్గా ఉంటప్పుడు మిషనరీ ల్యాండ్స్ 3 కోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా 3 రిజిస్ట్రేషన్ ఉంటుండగా సిల్వర్ ల్యాండ్స్ ఏ రైట్లో ఆయన పర్మిషన్ ఇచ్చాడు మున్సిపల్ మినిస్టర్గా? అంటే ఇప్పుడు ఏం రాశాడంటే విశాఖపట్నం మీకు విజయనగరం రాసిచ్చాను, మీకు విశాఖపట్నం రాసిస్తాను. బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు ఎంపీ అయ్యారు. పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏం నిధులు తీసుకొచ్చారు, ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎక్కడ ఏం డెవలప్ చేశారు విజయనగరంలో. ఈరోజు విశాఖపట్నంలో ఏం డెవలప్ చేస్తాడు? యువకుడిని గెలిపిస్తే మంచిదా, మనం ఝాన్సీ గారిని గెలిపిస్తే మంచిదా? మన ల్యాండ్లు కావాలంటే భరత్ గారిని గెలిపించాలి, మన ల్యాండ్ల కబ్జా కావాలంటే వీళ్ళు గెలిపించాలి. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. విశాఖపట్నంలో ఇప్పటికే అంధకార్యం చేసి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, అక్కడ నెల్లూరుకి వెళ్ళిపోయారు. అలా అక్కడే అనకాపల్లిలో సీఎం రమేష్ గారు పారిశ్రామికవేత్త,
ఆయన ఈరోజు అక్కడికి వచ్చేటప్పటికి బీజేపీ అంటే ఎవరో నాన్ లోకల్ అన్నారు, అసలు రాడన్నారు. అలాంటిది ఈరోజు సీఎం రమేష్ గారు అంటే అనకాపల్లి అంటే సీఎం రమేష్ గారు ఇండియాలో ఫస్ట్ సీటెన్స్ గెలుపు సీఎం రమేష్ గారు అనేది జనాల్లో నేను వెళ్ళి వచ్చాను. ప్రతి ఎక్కడ కూడా 7 నియోజకవర్గాలు సీఎం రమేష్ గారు గెలిపించుకుంటారు అంటున్నారండి. కూటమిని గెలిపించుకుంటారు ఆయన అని చెప్తున్నారు. అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, పారిశ్రామికవేత్తగా ప్రైవేట్ కంపెనీలు తెప్పిస్తాను, షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తాను, షుగర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఒకటి దాంట్లో స్టోడోన్ షుగర్ ఫ్యాక్టరీలో డెవలపింగ్ చేస్తాను, ఫండ్స్ తెప్పిస్తాను, ఎలక్షన్ పెట్టిస్తాను, అలాగే పరిశ్రమలు తీసుకొస్తాను. నేను పార్లమెంట్లో నేను మోడీ గారికి నాకున్న చనువుతో మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, అమిత్ షా గారితో మాట్లాడి నేను తీసుకొచ్చి డెవలపింగ్ చేసిన ఫండ్స్ ఒక పార్లమెంటరీగా నేను చేయగలుగుతాను, నాకు ఓటు వేయండి, నన్ను నమ్మండి అని చెప్పి ఇక్కడే చిరస్థివాసం నేను నుంచి కట్టుకుంటాను అని చెప్తున్నాను. ఆయన అపోజిషన్గా నించిన బుడుగు ముత్యాల నాయుడు గారు ఆయనతో ముందు 2.5 సంవత్సరాలు మినిస్టర్ అయ్యారు. ఆయన రాష్ట్రానికి మినిస్టరు, ఆయన ఒక మాడుగుల నియోజకవర్గానికి మినిస్టర్ కాదు, రాష్ట్రానికి 2.5 సంవత్సరాలు ఎక్కడా తిరిగింది కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక బిల్లు తేలేదు, ఒక డెవలపింగ్ చేయలేదు, పంచాయతీలు డెవలప్ చేయలేదు, రోడ్లు తేలేదు. ఆయన మాడుగుల్లో ఆయన ఇంటి తప్ప బయటికి కూడా రాలేదు. అలాంటి వ్యక్తి మనకు ఎంపీగా తీసుకొచ్చి పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తాడు? పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు? ఇక్కడ అసెంబ్లీలోనే మాట్లాడినవాడు నీకు పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు? పార్లమెంట్లో ఏం డెవలపింగ్ చేస్తాడు? స్టీల్ ప్లాంట్ మనకు ఆగాలి అంటే, ప్రైవేట్గా ఆగాలంటే రమేష్ గారు రావాలి. స్టీల్ ప్లాంట్ మనం నిలబడాలంటే రమేష్ గారు రావాలి. మనకు షుగర్ ఫ్యాక్టరీ తెరవాలంటే రమేష్ గారు రావాలి. ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే రమేష్ గారు రావాలి. అంటే అలాంటి ఒక మంచి వ్యక్తులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి సభ్యులు ఎత్తికి మరి ఇచ్చారు. వాళ్ళకి అక్కడ ఆయన గెలిపించాలి. ఆయన గెలిపించుకుంటే మన దేశంలో మన అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడున్న డెవలపింగ్ అవుతుంది. అలాగే మన బ్రహ్మచారి చంద్రశేఖరరావు గారు ఆయన వ్యాఖ్యలు చూడండి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి ఆయన పార్లమెంటరీకి వెళ్తే మనకి డెవలప్ అవుతుంది, మన కాన్స్టిట్యూన్స్ వస్తాయి, మనకు ఆడేటువంటి ఫండ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మనకి డెవలపీస్ కంట్రీ అవుతుంది, డెవలపీస్ గుంటూరు అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆయన కోసమే మాట్లాడుకుంటున్నారు. అలాగే నారా లోకేష్ గారిని ఓడిద్దాం, పవన్ కళ్యాణ్ గారు ఓడిద్దాం అనుకుంటున్నారు. నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఓడించి నేను ఓడిపోయినా పర్లేదు కానీ వాళ్ళిద్దరూ వెళ్ళకూడదు, అసెంబ్లీకి వెళ్ళకూడదంట. ఏది జగన్మోహన్ రెడ్డి శబ్దం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే శబ్దం ఏంటంటే వాళ్ళిద్దరూ వెళ్ళకూడదు అని మొత్తం టోటల్గా ఎన్ని పెట్టాలో అంత పెట్టారు. ఇప్పుడు కొన్ని ఆడియోలు కూడా వచ్చాయి. కానీ ఒకటి, మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా అక్కడ 70 నుంచి 80 వేల మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తున్నారు. ఇది తథ్యం. మీరు ఆల్రెడీ అమరావతిలో ఇంతకు ముందే మనం తప్పు చేసాం. మంగళగిరిలో ఆల్ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని రాజధాని పోగొట్టుకున్నాం. మనం అన్యాయం అయిపోయాం. కనుక లోకేష్ బాబుని గెలిపిద్దాం. డెవలపింగ్కి మనం ఆయన డెవలపింగ్ కోసం మనకు చేస్తాడు, మన రాజధాని మనకు కాపాడుతాడు, మన నిలబడతాడు అని ఆయన మీద నమ్మకం ఉంది. కాబట్టి బంపర్ మెజార్టీతో ఆయన గెలుస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయినా అది కాదు, వంగా గీతా గారికి లేదు బాధ. వంగా గీతా గారు పార్టీ లైన్ ఉంది కాబట్టి పార్టీ లైన్ కోసం మాట్లాడుతున్నారు. యాజ్ ఆమె ఓటమి అడుక్కుంటున్నారు. కనుక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నించుంటే ఆ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటాడు. సార్ అయ్యా, మీరు కాపు నాయకుడిగా మీరంటే మాకు అభిమానం, మీరంటే మాకు ప్రేమ అన్నీ ఉన్నాయి. వైసీపీ నాయకుడిగా మీరంటే మాత్రం మేము 100% మేము వ్యతిరేకిస్తాం. జూన్ 9న జూన్ 10నో ముహూర్తాలు అయితే లేవు. ఆ మంచి ముహూర్తం ఏదో ముహూర్తం పెట్టుకోండి, పేరు నామకరణ చేసుకోండి. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారిగా పేరు నామకరణ చేసుకోండి. 1,10,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి గెలుపు నాకని. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీకు సీట్ ఇవ్వలేదు. మిమ్మల్ని నమ్మి మీ కూతురే మీకు సపోర్ట్ చేయట్లేదు. ఆయన మా ఫాదర్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయన సపోర్టెడ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన క్లియర్ కట్గా చెప్పారు. మీ కుటుంబమే మిమ్మల్ని నమ్మట్లేదు అయ్యా. అందుకనేసి ఒకటే చెప్తాను, కుల నాయకుడు వేరు, రాజకీయ నాయకుడు వేరు. రాజకీయ నాయకుడు దాంట్లో కులాలు అన్ని కులాలు ఉంటాయి. కుల నాయకుడికి డిఫరెంట్ కులంలో వైసీపీలోని కుల నాయకుడు ఉంటాడు, అన్నింటిలోని కులాలు ఉంటాయి. కనుక ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వేస్తారు. మీరు కుల నాయకుడిగా అభిమానించి చేసేవారు. కానీ ఈరోజు ఏమైంది, మీరు వైసీపీ నాయకుడు అయిపోయారు. అందుకే మీరు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకొకటి నేను అడుగుతున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం హామీ ఇచ్చారు? మీరు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ గీతా గారిని గెలిపిస్తే కాపుల్ని మీది కాపుల్ని బీసీలో చేర్చడానికి హామీ ఇచ్చాడా? లేకపోతే మోడీ గారి తీసుకెళ్ళి కాపుల్ని 9th షెడ్యూల్లో చేర్పిస్తాడా? ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం అయింది. అది మీకు చేతన అవుద్దా? రాదు. కానీ అలాంటప్పుడు కాపులే శత్రువు.
ఎవరో శత్రువు కాదు. పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ్డ గారు శత్రువు. ముద్రగడ్డ గారికి వాళ్ళ కూతురే శత్రువు, కాపులే శత్రువు. ఎందుకంటే వాళ్ళ నాన్న మాటలు నచ్చలేదు కాబట్టి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అలాగా నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎస్సీ వర్గీకరణకి ఎలా మందకృష్ణ మాదిగ గారు ఒప్పించుకున్నారో మోడీ గారితో, మనం అందరం కలిపి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాది ఎప్పుడో చిరకాలక కోరిక బీసీలో చేర్చాలని, కాపుల్లో మాకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు పేదలు బోలుమంది ఉన్నాం కనుక దయచేసి మమ్మల్ని కాపులను బీసీలో చేర్చండి, మాకు అదిగో మీ నరేంద్ర మోడీ గారితో తీసుకెళ్ళండి, ఇది మాకు హెల్ప్ చేయండి అని అడిగితే రాష్ట్ర అధ్యక్షుడిగా మోడీ గారితో అతి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా, అలాగే మీకు అమిత్ షా గారితో ఉన్నట్టుగా మనకి దైన షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయగల కెపాసిటీ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. మనకి బీసీలో కావాలని చెప్పేసి మనం అనుకోవాలి, కానీ మనం తీసుకెళ్ళి మనం ఎక్కడో పార్టీకి తాకట్టు పెట్టడం మన కులాన్ని కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు వేసినా, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, పద్మనాభం గారు మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, లోకేష్ గారు గెలుస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటారు, అధికార పక్షంలో వీళ్ళు కూర్చుంటారు. ప్రతిపక్షంలో మీరు కూర్చొని వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పాలో ప్రజల కోసం మీరు చెప్పండి అడుగుతారు. జూన్ 4వ తారీఖు నాడు, మే 13 ఓటింగు, జూన్ 4వ తారీఖు నాడు ప్యాలెట్స్ అన్నీ కూడా 130 నుంచి 135 సీట్లు కూటమి గెలుస్తుంది కనుక బంపర్ మెజార్టీతో 23 ఎంపీ సీట్లు గెలుస్తారు. 23 ఎంపీ సీట్లు కన్ఫామ్ గెలుస్తారు. ఏదైతే మీకు ఇంతకుముందు పేర్లు చెప్పాను రామ్మోహన్ నాయుడు గారు, అలాంటి యువత మాత్రం పార్లమెంట్లో ఉండాలి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ ఇండియా డెవలపింగ్ కోసం ఉండాలి, నిలబడాలి. మన రాష్ట్రం డెవలపింగ్ కోసం కావాలి, ఫండ్స్ కావాలి. కాబట్టి దయచేసి ఈ పోసాని కృష్ణమురళి లాంటి కుల్లి కుతంత్ర మాట్లాడుతున్న వాళ్ళకి ఎవరైతే మొత్తం టోటల్గా అంటే అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను అడ్డదిడ్డంగానే మాట్లాడతా, ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడకపోతే నేను మామూలుగానే మాట్లాడతా. పోసాని కృష్ణమురళి బయటోడు కాదు, నా ఫ్రెండే. కానీ ఆయన మాట్లాడిన మాటలు బట్టి, ఆయన చేష్టలు బట్టి నేను మాట్లాడుతున్నా. కనుక నీకు ఎవరు ఫీజు ఇచ్చారో, నా డబ్బు లేదు, నేను ఎవరి డబ్బు తీసుకోలేదు, నేను ఎవరికి సంబంధం లేదు. ఓకే, నువ్వు డబ్బు తీసుకున్నావా, డబ్బు తీసుకోలేదా, నీకు పోస్ట్ ఇచ్చారా, పోస్ట్ ఇవ్వలేదా, అవి ఏం చేశారు నాకు అనవసరం. నువ్వు చెప్పుతున్నవి అసత్యాలు, నువ్వు చేస్తున్నవి అసత్యాలు. చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు చేస్తున్నవి, పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు చేస్తున్నవన్నీ అబద్ధాలు. సినిమా ఫీల్డ్లో నీకెవరితో సంబంధాలు లేవు. ఒంటరిగా నిలబడతావు నువ్వు ఎవరితో మాట్లాడటానికి లేదు. ఇంకోటి చిరంజీవి గారు నీకు ఎప్పుడో చెప్పారంట, నువ్వేదో చెప్తావు మన మీటింగ్లో, మన ఒక ప్రెస్ మీట్లో ఏదేదో చెప్తావు. అది చెప్తుంటే మరీ కూడా నవ్వు వస్తుంది. కనుక నీకోసం మాట్లాడితే ఎక్కువగా ఉండదు. కానీ దయచేసి సినిమా వాళ్ళందరూ కూడా 1-2 సంవత్సరాల్లో చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ పెద్ద మనసుతో మహాకూటమికి రండి, సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టుకుందాం, ఉత్తరాంధ్రాన్ని కాపాడుకుందాం, స్టూడియోలు కట్టుకుందాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుందాం. మనం అందరం కూడా మన సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ రిక్వెస్ట్ కమింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి సపోర్ట్ చేయమని సినిమా వాళ్ళు ఇంకొకసారి చేతులు జోడించి అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోహన్ గౌడ్ పోటీ చేస్తున్నారు కదా, మీ సినిమా ప్రొడ్యూసర్, మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? అంటే ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా మనం చేయకూడదు కదా, అంటే ఇండిపెండెంట్గా ఉంటప్పుడు. ఈ సర్వేలన్నీ ఉన్నాయి కదా, సర్వేలన్నీ వస్తూ ఉన్నాయి రోజుకోటి. పైగా మీరు లోకల్గా కూడా తిరుగుతూ ఉన్నారు. చూస్తుంటే మీకంటే గతంలో కంటే గత నెలలో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉంది ఆ మూమెంట్ జనాలు? ఇప్పుడు శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళంలో మొత్తం టోటల్గా ఇచ్చాపురం స్టార్ట్ అయితే బందాలం అశోక్ గారు లాస్ట్ టైం 2 times గెలిచాడు. ఇంకా దానికంటే పెరియ సాయిరాజ్ గారు వాళ్ళ మిసెస్ నించుంది. వాళ్ళకి పెరియ సాయిరాజ్ గారు వైసీపీ నుంచి నించున్నారు. కానీ బందాలం అశోక్ గారు యాక్చువల్గా యాంటీ ఇన్కమ్ ఉంటుంది, ఎందుకంటే 2 సార్లు గెలిచాడు కాబట్టి. కానీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది ఇచ్చాపురం. అలాగే పలాస మన శిరీష గారు లాస్ట్ టైం సిరి అప్పలరాజు గారు నిల్చున్నారు. సిరి అప్పలరాజు గారు మొన్న 3 months బ్యాక్ దాకా మంచి చాలా సర్వేలో ముందున్నాడు. కానీ శిరీష్ గారు గౌతు లచ్చన్న గారు మనవరాలుగా, గౌతు శివాజీ గారు కూతురుగా ఆమె కొంచెం వెనకబడి ఉండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు చాలా పర్ఫార్మెన్స్ బాగా చేసి డెవలపింగ్ మొత్తం టోటల్గా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, మోడీ గారు ఇవన్నీ ఉన్నాయో ఆమె కూడా గెలుపు దశగా వచ్చింది. కనుక ఇప్పుడు సిరి అప్పలరాజు గారు బాగా వెనకబడి ఉన్నాడు. అలాగే అక్కడ టెక్కల్లో దువ్వాడి శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళకి పడక వాళ్ళ ఓటు వాళ్ళ ఇంట్లోనే పడదు. కనుక దువ్వాడి శ్రీనివాస్ గారు ఫెయిల్ అయిపోయారు. అచ్చెన్నాయుడు గారు 1 side మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే ఎడ్ల రామమూర్తి గారు, అక్కడ ధర్మానదాసు గారు ఉన్నారు. ధర్మానదాసు గారు ఆయన చేసిన అక్రమాలు అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, మేబీ
ఎడ్ల రామమూర్తి గారు బంపర్ మెజార్టీతో అక్కడ నర్సన్నపేట గెలుస్తున్నారు. అక్కడ మాత్రం టోటల్గా నువ్వా నేనంత ఫైట్ ఉండదు, కానీ ఎక్కువ మెజార్టీతోనే టీడీపీ గెలుస్తుంది అక్కడ. అలాగే మీకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి ధర్మాన ప్రసాదరావు గారి మీద ఒక యువకుడిని అది ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని నిల్చోబెట్టారు, గూడ శంకర్ గారని. ఆయన చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్గా ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాడు, ప్రచారం బాగుంది, ఆయన అభివృద్ధి బాగుంది. ఆయన మీద ఏదైతే యాంటీ ఇన్కమెన్స్ అచ్చెన్నాయుడు గారి మీద ధర్మాన ప్రసాద్ గారి మీద ఏదైతే ఉందో ఆయన దాదాపు 40,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు, ధర్మాన గారు ఓడిపోతున్నారు. అయితే అక్కడ పాతపట్నం మాత్రం నువ్వా నేనంత టఫ్ ఫైట్ ఉంది. కలమడ వెంకటరమణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఎక్కువ ఫుల్ సపోర్ట్గా చేస్తే అక్కడ గోవిందరాజు గారు గెలిస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే రెడ్డి శాంతి గారి మీద ఫుల్లీ యాంటీ ఉన్నా కూడా అక్కడ ఆయన బూతులు కూడా ఇంకా ఈ రోజు దాకా కూడా బూతులు కూడా కరెక్ట్గా చేసుకోలేదు కాబట్టి నువ్వా నేనా ఉన్నది. హెచ్చర్ల కాడికి వచ్చేటప్పటికి బీజేపీకి టీడీపీ వైసీపీకి ఉంది, అక్కడ కూడా నువ్వా నేనా అంత ఉంది. అవి 2 సీట్లు మాత్రం నువ్వా నేనా అంత పొజిషన్ ఉంది. కొండ్రి మురళి గారు వచ్చేటప్పటికి అసలు వన్ సైడ్ ఆయన గెలుస్తున్నారు ఆల్రెడీ టీడీపీ. కొండ్రి మురళి గారు బాలకొండలో కళావతి గారు ఓడిపోతున్నారు ఈసారి. కనుక 2 సీట్లు నువ్వా నేను ఉన్నాయి, అన్నీ కూడా మొత్తం టోటల్గా క్లీన్ షీప్ అండ్ శ్రీకాకుళం జిల్లా వస్తుంది. విజయనగరం జిల్లా కాడికి వచ్చేటప్పటికి కొంచెం వైసీపీకే బాగా ఇజ్జు ఉంది. నువ్వా నేనా ఇంకా పర్ఫార్మెన్స్ చేసుకోవాలా. నిలమర్ల కూడా నువ్వా నేను అన్నట్టుంది. అలాగే అక్కడ పార్వతీపురం కూడా ఒక ఎన్ఆర్ఐ తీసుకొచ్చారు, ఆయన కూడా కొంచెం కొత్తగా అంటే పాత నాయకులంతా సపోర్ట్ చేసి కరెక్ట్గా చేసి ఇంకా మనకి 5-6 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 5 రోజుల టైంలో పర్ఫార్మెన్స్ చేసుకుంటే నువ్వా నేను అన్నట్టుంది. అలాగే గజపతినగరం కూడా నువ్వా నేను అన్నట్టుంది. కనుక విజయనగరంలో మాత్రం కొలగట్ల వీరభద్ర స్వామి ముందంచులో ఉన్నాడు. కనుక అయితే అశోక్ గజపతిరాజు గారు మన రంగంలో దిగి ఆయన కొంచెం ఏమైనా పర్ఫార్మెన్స్ చేయగలిగితే బాగుంటుంది. అలాగే ఎంపీ సీట్లలో బెల్లం చంద్రశేఖర్ గారు ఏదైతే వాళ్ళ పాత ఎంపీ ఉన్నారో ఆయన మీద యాంటీ ఉన్నా కూడా ఇక్కడ ఆయన దాన్ని ఓటు యాంటీ ఇన్కమ్ని మర్చుకోలేకపోతున్నారు. కనుక ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంకొక 5-6 రోజుల్లో కరెక్ట్గా చేసుకో. విజయనగరం మాత్రం కొంచెం డల్ ఉంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్పగలుగుతాం. విశాఖపట్నంలో మొత్తం టోటల్గా ఎంపీ భరత్ గారు 30 మెజార్టీతో గెలుస్తున్నారు, గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు. గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస గారు ఓడిపోతున్నారు. అలాగే మొత్తం టోటల్గా కేకే రాజు గారు ఓడిపోతున్నారు, విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ గెలుస్తుంది. సౌత్ మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జనసేన గెలుస్తుంది. వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2 సార్లు టీడీపీకి గెలిచి ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ సీట్ ఇచ్చారు. ఈసారి ఆయన ఓటమి కన్ఫర్మ్డ్, ఎందుకంటే మత్స్యకారులు ఆయనకు ఓటేసే పరిస్థితులు లేరు. అక్కడ ఇంకోటి కోలా గురువులు గారు కూడా ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఇచ్చి ఎమ్మెల్సీగా ఆయన ఓడించారు కాబట్టి ఆ మత్స్యకారుల సంఘంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ వర్గం కూడా కొంచెం యాంటీగానే ఉంది కాబట్టి అక్కడ కూడా అలాగే ఉంది. అలాగే మీకు సౌత్లో మన ఎవరైతే ఉన్నారో గణబాబు గారు ఉన్నారు, గణబాబు గారు ఫాదర్ నుంచి ఎప్పుడు కూడా చాలా మంచి వ్యక్తి. కనుక అడార్ ఆనంద్ గారు ఆయన మీద నించున్నారు. కనుక విశాఖ డైరీ పాలనలో వాళ్ళు చేసిన అక్రమాలకి వాళ్ళకి ఈయన చేసిన మంచి పనులకి బంపర్ మెజార్టీతో గణబాబు గారు గెలుస్తారు. అక్కడ గాజువాకలోకి వస్తే పల్లా శ్రీనివాసరావు 1 సైడ్ గెలుస్తున్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. ఇది కన్ఫర్మ్డ్ టచ్. అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 100% స్టీల్ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ కన్ఫర్మ్ ఉంది. వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేదు, మన స్టీల్ ఫ్యాక్టరీ మనకు పోతుంది అనేది డౌట్ అయితే కన్ఫర్మ్ ఉంది. అందుకే అనకాపల్లికి, విశాఖపట్నంకి, శ్రీకాకుళంకి ఎఫెక్ట్ ఉంది. ఒక్క విజయనగరంలో మాత్రం ఇక్కడ అంటే ఎవరు చేసుకోలేరంటే అశోక్ గజపతిరాజు గారు అంటే మంచి వ్యక్తి. కాకపోతే ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు పై ఎత్తులకి ఆయన మరి స్టేట్ ఫార్వర్డ్ కాబట్టి కొంచెం విజయనగరంలో మాత్రం కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కనుక తక్కువన్నీ కూడా అరకు నుంచి కూడా గీత గారు నువ్వా నేను అంత ప్లేస్లో ఉన్నారు. పాడేరు గిట్టి ఈశ్వర గారు గెలుస్తారు. అనకాపల్లి 7 నియోజకవర్గాలు కూడా రమేష్ గారు గెలిపించుకొస్తారు. 7 చోడవరం నుంచి మీకు మాడుగోల నుంచి మీకు వెలమంచల్ నుంచి మన అనిత గారు మన పాకిరాపేట అనిత గారు గెలుస్తున్నారు. యలమంచిలి విజయ్ కుమార్ గారు జనసేన గెలుస్తారు. అలాగే పంచచర్ల రమేష్ బాబు గారు గెలుస్తారు. పెందుర్తి అందరూ కూడా అక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారు గెలుస్తారు. అందరూ గెలుస్తారు. ఆయన బంపర్ 2,50,000 మెజార్టీ పై మెజార్టీతోనే గెలుస్తారు సీఎం రమేష్ గారు. అలాగే భరత్ గారు కూడా 130 ఏది ఎన్ని సీట్లు అంటున్నారో ఎంత. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మెజార్టీ పైనే గెలుస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుస్తారు, ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గవర్నమెంట్ వస్తే సినిమా ఇండస్ట్రీ పోతుందా ఇక్కడ నుంచి? సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సినీ పరిశ్రమలో అక్కడ విశాఖపట్నంలో 2 స్టూడియోలు కడతారు, రాజమండ్రిలో 1 స్టూడియో కడతారు, తిరుపతిలో 1 స్టూడియో కడతారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా హబ్గా కంపల్సరీ డెవలప్ చేస్తారు.
వీళ్ళే పాత స్టూడియో ఓనర్లు అక్కడ కడతారా? పాత స్టూడియో వన్లు కొడతారా, కొత్త స్టూడియో వన్లు కడతారా, నేను ఓనర్ని అవుతాను, మీరు ఓనర్ని అవుతారు. ఆ రోజు ఎవరు అభివృద్ధి బట్టి వాళ్ళ కంపల్సరీ ఓనర్లు అవుతారు. ఎవరు అభివృద్ధి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారో కంపల్సరీ వాళ్ళు అవుతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కంపల్సరీ డెవలపింగ్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పోలవరం కట్టలేనట్టు, లేకపోతే ఇంకోటి ఏమీ చేయలేనట్టు ఉండదు. డెవలపింగ్ అని ఫస్ట్ అమరావతి ఫినిష్ చేస్తారు, పోలవరం పూర్తవుతుంది, విశాఖపట్నంలో మొత్తం టోటల్గా 32 కిలోమీటర్ల కారిడార్ పూర్తవుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ హబ్ అంతా విశాఖపట్నం వస్తుంది. రాజమండ్రి టూరిజం హబ్గా అవుతుంది. రాజమండ్రిలో మొత్తం టోటల్గా స్టూడియో కడతారు. మొత్తం టోటల్గా అమలాపురంలో మొత్తం టోటల్ అన్ని దిక్కులా కూడా ఇట్స్ డెవలపింగ్ అండ్ టూరిజం అవుతుంది. మా సినిమా వాళ్ళకి భయం ఎక్కువ కాదు, మీకు తెలుసో లేదో, మా సినిమా వాళ్ళకి ఏంటంటే ఈ సర్వేలు ఉన్నాయి, కొంచెం ఫేక్ సర్వేలు ఉన్నాయి. ఆ ఫేక్ సర్వేల వల్ల భయపడి రేపు మళ్ళీ వస్తే రేపు పరిస్థితి ఏంటి, మళ్ళీ వైసీపీ వస్తే భయం గుప్పట్లో ఇండస్ట్రీ, భయం గుప్పట్లో సినిమా ఇండస్ట్రీ అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు అనేది వాస్తవం. ఏది నేనేం అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ, నేనేం అది కాదు అబద్ధమేం చెప్పట్లేదు. 99% టీడీపీకి సపోర్టే. కానీ ఆ టీడీపీకి సపోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో, ఏం అనుకుంటారో, మళ్ళీ పోసాని కృష్ణమూర్తి గారు ఏమంటారో, ఏం చేస్తారో ఆ భయం కూడా ఉంది. తెలంగాణలో 12 సీట్లు రేవంత్ రెడ్డి గారికి వస్తాయి, 4 సీట్లు వాళ్ళకి వస్తాయి, 1 సీటు ఎంఐఎం వస్తుంది, బీజేపీ వాళ్ళకి వస్తాయి. టీఆర్ఎస్కి ఎందుకు వస్తాయి? బీఆర్ఎస్కి ఎందుకు వస్తాయి? టీఆర్ఎస్కి ఎందుకు వస్తాయి? బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే కదా. వాళ్ళే చెప్పు ఎందుకు వస్తాయి? ఏం చేశారని వస్తాయి? ఏం ఫోన్ ట్యాపింగ్లు చేశారని వస్తాయా, లేకపోతే స్కామ్లు చేశారని వస్తాయా, కాళేశ్వరం ప్రాజెక్టులు ఇంకు చేశారని వస్తాయా, లేకపోతే 5 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పుడు వచ్చి మనం బస్సు యాత్ర చేసి అక్క బాగున్నావా అమ్మ బాగున్నావా అని అన్నందుకు వస్తాయా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా దారాదత్తం చేసి కార్పొరేట్ కంపెనీలకు మొత్తం టోటల్గా రెడ్ కార్పొరేట్ వేసి చిన్న సినిమా నిర్మాతలు నడి రోడ్డు మీద పడేసినందుకు వస్తాయా? ఏమొస్తాయి? ఏమొచ్చాయి? వాళ్ళు ఏం చేశారని 10 సంవత్సరాలు అందరికీ ఎవరు ఉన్నాయండి. ఇప్పుడు చట్టంకి ఎవరు అతిథులు గారు, తప్పు జరిగితే ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఒకరోజు అటు ఒకరోజు ఇటు అవుతుంది. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, నేనైనా అంతే. తప్పు చేస్తే నేనైనా ఎవరైనా అంతే. ఎవరు అతిథులు గారు, చట్టానికి ఎవరు అతిథులు గారు. ఇది కేజ్రీవాల్ గారిని సీఎంగా ఉంటే అరెస్ట్ చేశారు, ఆయన లోన్ ఉన్నాడు. యామేశ్వరన్ గారిని తీసుకెళ్ళి లోన్ వేశారు. ఏముండదండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చట్టానికి అతిథులు కారు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్. మీరు ఇందాక అంటున్నారు కదా వైజాగ్ మొత్తం కూడా టీడీపీకే ఉంది, గంట కానీ లేకపోతే ఆయన కూడా గెలుస్తారని అంటున్నారు. అంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైసీపీ ఏం చేయలేదని చెప్తున్నారు. కానీ 10 సంవత్సరాలు అక్కడ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ఉంది, ఇప్పుడు కూడా ఎన్డీఏ ఉంది. వాళ్ళే కదా ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తా అన్నది. మరి అలాంటి చేస్తా అన్నతోటి జత కట్టిన ఈ కూటమికి ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? మీరు ఒకటి వెళ్ళి చెయ్య కలిపితే హ్యాండ్ వస్తుంది. ఆ హ్యాండ్ని తీసుకొని వెళ్ళి బతిమలాడుకోనో బాంబులాడుకోనో ఆ రాష్ట్రంలో మనకున్న పనులు మనకున్న కష్టాలు చేయించుకోవాలి. అక్కడ బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏం లేదు. బీజేపీ లేదు కాబట్టి అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మన దోస్తానా చేసో బతిమలాడుకోనో బాంబులాడుకోనో మనం వెళ్ళి మన కష్టాన్ని మన బాధని చెప్పుకోగలగాలి. 5 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా? 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? మీరు 22 మంది ప్రత్యేక హోదా కోసం ఇంతకుముందు 4 ఎంపీలు రాజీనామా చేశారు. ఈ 22 మంది స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు? డెవలపింగ్ ఏం చేశారు? మోడీ గారితో ఏం మాట్లాడితే మోడీ గారి దగ్గరికి వెళ్తారు. పోలవరం కోసం అడిగారా? స్టీల్ ప్లాంట్ కోసం అడిగారా? ఏం ఉండదు. ఏం పర్సనల్ ఉందో తెలియదు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఉండదు, డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే నేనేమంటానంటే ఒకటి మాత్రం విశాఖపట్నం అభివృద్ధి చేశారు. ఏం చేశారు అంటే విశాఖపట్నంలో 450 కోట్లు పెట్టి ఆయన ఒక భవనం కట్టుకున్నాడు. నెక్స్ట్ నేనే సీఎం అవుతాను, ఆ భవనంలో నేనే దిగుతానని. అది ఎవరో చెప్పిన సామెత ఉందండి తెలంగాణలో. సెక్రటరీ బ్రహ్మాండం సెక్రటరీ కడితే ఫస్ట్ ముహూర్తం నాది, సెకండ్ ముహూర్తం రేవంత్ రెడ్డి అన్నట్టు ఉంటుంది. అలాగే ఉంటుంది సేమ్, ఏం ఉండదు ఇంకా కదా. మేనిఫెస్టో పెట్టారు మరి అక్కడ ఎన్డీఏ టీడీపీ జనసేన కలిసి, బీజేపీ ఎందుకు కలవలేదు సార్? బీజేపీ ఎందుకు పెట్టలేదు? తప్పు అది కాదు, మీ అందరూ తప్పుడు సమాచారం వెళ్తుంది. జాతీయ మేనిఫెస్టో డిఫరెంట్, స్టేట్ ప్రాంతీయ పార్టీ మేనిఫెస్టో ఇస్ డిఫరెంట్. జాతీయ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఆ మేనిఫెస్టోలో ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా కూటమిలోని నాది ఇదిగో ఇది అని ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, జాతీయ పార్టీలు ఏదైనా జాతీయ పార్టీ మేనిఫెస్టో డిఫరెంట్గా ఉంటుంది.
మీకు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ దాంట్లో ఆల్రెడీ ఆయన సిద్ధార్థన్ సింగ్ గారు కూర్చున్నారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడారు, అది ప్రాంతీయ పార్టీ పెట్టారు. సంబంధం లేదు అనేది కాదు, ప్రాంతీయ పార్టీ దాంట్లో జాతీయ పార్టీ మేనిఫెస్టో ఉండదు. మేనిఫెస్టో ఏది కూడా జాతీయ దాంట్లో ఉన్నది మేనిఫెస్టో దీనికి పొందుపరుస్తారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో పెట్టారు, ఇప్పుడు స్టేట్ లో కూడా ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాడు కదా, ఇవాళ మేనిఫెస్టో ఇప్పుడు కాదు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. మీకు అక్కడ ఉన్నది కూటమిలో టీడీపీ సపరేట్ సింబల్ అండ్ జనసేన సపరేట్ సింబల్, బీజేపీ సపరేట్ సింబల్. అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. కాంగ్రెస్ ఏం వస్తాయి చెప్పు. ఆంధ్రాలో కాంగ్రెస్కి ఒక ఎంపీ సీట్ అవకాశం ఉంటుంది, నేను లేదా సెకండ్ ప్లేస్ వస్తుంది ఆమె. 4-5 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం టోటల్గా 10-12 సీట్లు మాత్రం సెకండ్ ప్లేస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ కాంగ్రెస్ బాగానే చేస్తుంది. కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటో మాత్రం పెట్టుకోవాలి, షర్మిలమ్మ ఫోటో కంపల్సరీ పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ 6%-7% ఓట్లు చీరుస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు కనుక షర్మిలమ్మను గుర్తుపెట్టుకోవాల్సిందే, షర్మిలమ్మకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.